ఈ వైసీపీలో దౌర్జన్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థమైతలేదు. ఇన్ని బ్యాక్ టు బ్యాక్ అలా పైన పెద్ద పెద్ద రాడ్లు పడుతున్నాయి. వాళ్ళు చేసేటి తప్పని చెప్పేసి ప్రొజెక్ట్ అవుతుంది. అయినా వాళ్ళు ఎందుకు అట్లా చేద్దాం అనుకుంటారు, ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. జగన్ గారు శ్రీకాకుళంలో పర్యటిస్తున్న వాత అందరికీ తెలిసిందే. సో ఈ పర్టికులర్ ఒక దగ్గర జగన్ గారు ఆగడంతో పలాసాలు అక్కడ ట్రాఫిక్ జామ్ హ్యూజ్ గా అయిపోయిన తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి దాన్ని క్లియర్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే వైసీపీ కార్యకర్త ఒకడు చింతాడ రవికుమార్ అనేటోడు ఆమె ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి వచ్చింది. వస్తే చింతాడ రవికుమార్ అనేటోడు ఎలా చేసిండో ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఇంత దౌర్జన్యంగా రోజు రోజుకి ఎందుకు దిగజారిపోతున్నారో అర్థం కావట్లేదు. దీనివల్ల మీ పార్టీకి పేరు పోతుంది, మీ నాయకుడి పేరు కూడా పోతుంది అనేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నాకైతే అసలుకే అర్థమైతలేదు. ఇలాంటి వాళ్ళని పార్టీలు ఎందుకు ఉంచుకుంటారో జగన్ గారికి తెలియాలి. ఈ సంఘటన జరిగిన తర్వాత మెల్లగా ఆయన అనుకున్నాడు ఇది ఎవరు చూడలేడు కావచ్చు అనుకున్నాడు. మెల్లగా ఎవరో వీడియో తీసేసి గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోస్ మెల్ల మనోడి దాకా రీచ్ అయ్యేసరికి మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి పరారులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద కేసు బుక్ అయింది. ఇప్పుడు ఎప్పుడు దొరుకుతప్పుడు అందరు కలిసి ఇక మనోడిని లోపడేసి లాఠీ చార్జ్ చేయడానికి మనోళ్ళు రెడీ ఉన్నారు. ఇక ఇట్లాంటి వాళ్ళని ఇంకా పార్టీలో కొనసాగిస్తూ ఇట్లాంటి వాళ్ళతోటి కార్యక్రమాలు చేపిస్తూ ఉంటున్నారంటే అసలు జగన్ గారికి అర్థమైతే లేదు. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.